అమ్మయ్య స్కూల్ వెళ్ళేశారు. ఎంచక్క ఇప్పుడు ఇంటికి వెళ్ళి గేమ్స్ ఆడుకోవచ్చు. ఇప్పుడు రేపు ఎలాగో రాఖీ పండుగ కాబట్టి అమ్మకి అబద్ధం చెప్పేసి స్కూల్ లేదనేసి రేపు మొత్తం ఎలానే గేమ్ ఆడుకుంటా. ఏంటంగా మావాడు రాలేదు? వచ్చేసాడు. వస్తున్నా. కాసేపు అలా బయటకు వెళ్ళి ఆడుకుందాం. మమ్మీ ఈరోజు ఎలాగో సెలవు కదా, ఇంకా బయటకు వెళ్తున్నా. యాండ్రే వచ్చాడు. వెళ్దువులే కానీ ఫస్ట్ నీ హోంవర్క్ నువ్వు పూర్తి చేసావా? చేసా మమ్మీ, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అయితే ఏది ఒకసారి నీ డైరీ పట్టుకురా చూద్దాం. బా దొరికిపోయామా? ఇప్పుడు మమ్మీ డైరీ తెమ్మంటుంది. ఈ రోజులు బయటకు వెళ్ళినట్టులే. అన్ని పరీక్షల్లో ఫెయిల్, మళ్ళీ ఇంకా హోంవర్క్ కూడా చేయలేదు. అసలు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? అసలు చదువుకోవడానికి వెళ్తున్నావు, ఆడుకోవడానికి వెళ్తున్నావా నువ్వు? అసలు ఈ రోజుల్లో నువ్వు కూర్చొని చదువుకోవాలి. ఇప్పుడు మరి అసలు బయటికి కూడా ఈ రోజు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఖచ్చితంగా కూర్చొని చదువుకోవాలి, అంతే. మర్యాదగా వెళ్ళి చదువుకోపో. ఈరోజు నేను వాడిని బయటకు పంపించిన, నువ్వు కూడా వెళ్ళి చదువుకోపో. ఏ రేటు ఉన్నాడా? నేను ఈ రోజుల్లో పక్క రూమ్లోనే ఉంటాను. నువ్వు మాత్రం చదువుకుంటే ఏదైనా ఎక్స్ట్రా చేసావు అనుకో, వచ్చి గోప్ పక్కన కొడతా. అర్థమైందా? మర్యాదగా చదువుకో. సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాయి. అండ్ ఈ వాటి వీడియోలో అయితే మనం ఒక కొత్త గేమ్తో అయితే మీ ముందుకే చూస్తాను అనమాట. అండ్ గైస్ హ్యాపీ రక్షాబంధన్ అనమాట టు ఆల్ అందరికీ ఫస్ట్గా. అండ్ గైస్ నాకు రక్షాబంధన్ రోజు కూడా మంచి ఫెస్టివల్ రోజు కూడా నాకైతే సెలవు ఇట్లే మా ఇంట్లో చదువుకోమంటున్నారు. ఎవరికి తెలుసు చదువుతారు, ఎవరు చదువుతారు? అసలు ఎవరైనా సెలవుల రోజు చదువుతారా? మీరైతే చదువుతారు లేదు కామెంట్ చేయండి. నాకైతే అసలు చదవబుద్ధి లేదు. ఓకే, ఈరోజు ఎలాగైనా మనం బయటకు వెళ్ళిపోవాలన్నమాట, మన ఇంట్లో ఎస్కేప్ అయ్యి. ఫస్ట్ అయితే చూద్దామండి ఈరోజు ఈ గేమ్ ఎలా ఉండబోతుందో. మరి మీరు కూడా చూసేద్దాం, నేను కూడా చూసేద్దాను. లెట్స్ గో. Saying that it feels right. That it feels right. గైస్ మన రూమ్లో అయితే చూసాను, ఏమైతే లేదనమాట. ఇంకా మనం బయటకు వెళ్ళాల్సిందే. మన మమ్మీ ఎక్కడ ఉంది? మమ్మీ ఇక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు, బయటికి రాకు. ఓకే, బాత్రూమ్ చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం, నేను సౌండ్ తగ్గిస్తా. ఓకే, అదేంటి వేసేద్దాం. ఇందులో ఏమైనా ఉందా? ఇందులో అయితే ఏం లేదనమాట. ఇందులో ఈరోజు ఎవరైనా ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యేవారు చాలా నరకం చూపిస్తున్నారు ఇంట్లో నాకు. అసలు ఈరోజు ఎవరైనా అసలు చదువుతారా చెప్పండి? మా వాళ్ళందరూ చక్కగా బయట ఆడుకుంటుంటారు. లైట్ వేద్దాం ఆగండి. ఫస్ట్ లైట్ ఎక్కడ లేదు అక్కడ. ఓకే, లైట్ ఆన్ చేసా. ఇక్కడ కూడా ఏం లేదు. ఓ మమ్మీ బయటికి వెళ్తున్నట్టుంది. అబ్బా మమ్మీ దొరికినా మమ్మీకి నేను చూడాలన్నా, ఊచిపెట్టాలన్నా మొత్తం. ఏంటి పనిష్మెంట్ నాకు? ఒక్క నిమిషం, మొత్తం తుడిచేస్తా. నాకు ఇదంటే చాలా ఇష్టం తెలుసా. నీకు నేనే బాగా పని చేస్తా చూడు. ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మమ్మీ తినొచ్చా నేను? ఇవ్వవా? ఇప్పుడు కనీసం తిన్నాక కూడా ఇవ్వా? అలసిపోయినా మమ్మీ తిని తిని. ఓకే సరేలే చదువుకుంటా. చదవనా ఏంటి? ఎందుకు నన్ను తింటావు అలాగా? ఓకే ఆగు ఆగండి. సీరియల్ డమ్ముడు పెద్దాం. సీరియల్ చూడకుండా చేసేద్దాం. మళ్ళీ నాకు బెడ్ పైకి అయితే పంపిస్తుంది. గైస్ మీకు మధ్య మధ్య యాడ్స్ వస్తే కానీ కొంచెం డిస్టర్బ్ అయితే కానీ కొంచెం క్షమించండి గైస్. ఎందుకంటే ఇవి నెట్ ఆఫ్ చేసిన యాడ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఓకే, ఇది నిన్ననా? అబ్బా ఎంత అందంగా ఉన్నాంటారా నేను. సూపర్ ఉన్నాడు గైసీడు. ఓకే, ఇంకెందులో ఏమి లేవా? ఏమీ లేదు. ఇంకా డాడీ రూమ్కి వెళ్ళాల్సిందే. మా డాడీ ఎక్కడ ఉన్నాడు? మా డాడీని పోయి అడుగుతావు. ఓ బుక్ తీసేద్దామండి. A²+B చదువుకుంటున్నా నేను. డోర్ అయితే వేసేద్దామా అండి? ఓ మ్యాచ్ చూస్తున్నావు డాడీ. ఓకే, నీ పని చూసుకొని నా పని నేను చేసుకుంటా. ఇందులో అయితే ఏమీ లేవు డాడీ రూమ్లో కూడా. అంటే ఇక్కడే ఉందే. ఓకే, దీంతో తీయచ్చా? కానీ దాంతో ఏం లేదు, వేస్ట్ అనమాట.
ఇక్కడ ఏమో 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 డాడీ వస్తుండు. ఓ మా తాగుడు పోయినా డాడీ వస్తాడు అనుకుంటే ఇప్పుడు. ఓ గాయ్స్ చూడండి, ఒక్కసారి దొరికిపోయి ఉండే నేను. ఓకే 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 కాసేపు ఇందులోనే ఉందాం. డాడీ వెళ్ళిపోతాడు, అప్పుడు మనం బయటికి వెళ్దాం. డాడీ వెళ్ళిపోయేటప్పుడు మాకైతే లైట్స్ అయితే ఆఫ్ చేసి వెళ్తారు కదా, అప్పుడైతే మనకు తెలుస్తుందండి, బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకే 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 వెళ్ళిపోయింది అనుకుంటా డాడీ. ఓకే వెళ్ళిపోయింది డాడీ. ఓకే ఫస్ట్కి అయితే చూద్దామండి. అందులో అయితే ఏం లేదనమాట. ఇంకా ఇందులో కూడా ఏం లేదు, అసలు ఏం పెట్టలేదు అనుకుంటా డాడీ. ఇక్కడైతే ఒక ఫ్లేవర్ వేసేది ఉంటుంది. ఇందులో కూడా ఏం లేదు, ఇక్కడైతే ఒక ఫ్లేవర్ వేసేది ఉంటుంది. దీనైతే మనం ఒక్క నిమిషం దాగుడు పోవడానికి కొంచెం మంచిగా ముందే పెట్టుకుందాం అనమాట, లేకపోతే డాడీ వస్తారా. ఇందులో అయితే ఒక కీ అయితే ఉంటుంది. ఓకే పడిపోయింది, డాడీ అయితే వస్తారు. మనం ఎక్కడైతే ఉందామా అండి గైస్. ముందుగా మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేసేయండి అనమాట. అండ్ ఛానల్ కానీ కొత్తగా వస్తే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే డాడీ వచ్చిండు. నాన్నగారు ఓకే డాడీకి మాత్రం దొరకద్దు, ఎందుకంటే డాడీ చేతులు చాలా గట్టిగా తాగుతాయి అనమాట. ఓకే ఇక్కడ కీ దెబ్బేద్దా, బయటికి వెళ్దామా అండి. మంచిగా ఫుట్బాల్ మ్యాచ్ చూసుకోలేడు. దొరికిందయ్యా డాడీకి దొరికిన నేను. రాకు డాడీ, వద్దు రన్నింగ్ ఏమంటుండు డాడీ. రన్నింగ్ సరే వేస్తాడు. చేసాం, మళ్ళీ చదువుకోవాలన్నా. అరే నన్ను వదలరా అసలు బయటికి వీళ్ళు. మళ్ళీ వీళ్ళతో అయితే అయ్యే పనే కాదు, ఇంకా మనమే చూసుకోవాలి. ఇంకా ఒక నిమిషం, ఇందులో ఏమైనా ఉన్నాయా? ఓ ఛార్జర్ ఉంది, ఇంత ఏమని చేయొచ్చు అనుకుంటా నేను. ఓ దీందే నీకు. ఓకే మరి చీకటి ఉంది లోపల, తర్వాత చూసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను మమ్మీకి డైవర్ట్ చేయాలన్నమాట. అది ఎలాగో నాకు బాగా తెలుసు. కాలింగ్ బెల్ కొడతా. ఇప్పుడు మమ్మీ అటు వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈసారి నుంచి కిచెన్ అయితే మనం కిచెన్లో ఏమైతే ఉందో మొత్తం చూడాలి. ఇప్పుడు మనం మమ్మీ వెళ్తుంది, ఇంకా వెళ్ళు మమ్మీ, వెళ్ళు. ఇందులో ఏం లేదు. ఇందులో కూడా ఏం లేదు. అరే ఫస్ట్ చూసుకోవాలి, మమ్మీ అయితే వస్తుంది అనమాట ఫస్ట్గా. మళ్ళీ మమ్మీ వచ్చింది డాడీ. ఓ సరిపోయిందయ్యా గైస్. మనం మళ్ళీ రెండోసారి అయితే ట్రై చేస్తున్నామంట. ఈసారి మాత్రం ఎవరికి దొరకకుండా చూద్దామా అండి. ఈసారి ఫాస్ట్గా చేయాలండి. ఇందులో అయితే ఏం లేదు, ఇందులో కూడా ఏం లేదు. ఓకే ఈ రూమ్స్ అయితే క్లూస్ ఏం లేవన్నమాట. అలాగే నేను బయటకు వెళ్ళిపోవాల్సిందే. మమ్మీకి దొరికినా కొట్టేసింది మమ్మీ మనల్ని. ఓకే ఫాస్ట్గా ఒక్క నిమిషం. ఫస్ట్ అయితే నేను డాడీ రూమ్ అయితే వెతుకుతాను. డాడీ రూమ్కి అయితే వెళ్దామా అండి. ఓకే ఇందులో ఏం లేదు, ఇందులో కూడా ఏం లేదు. ఇక్కడైతే ఇది ఉంది, ఇది ఓపెన్ చేద్దాం. ఓకే ఇది ఉంది లోపల బ్యాటరీ. ఓకే బ్యాటరీ దొరికింది మనకి. ఇందులో కూడా అయితే ఏమీ లేదు కదా. ఇంకా మనం ఫ్లవర్ వేసులు అయితే పంపాల్సిందే. ఫాస్ట్గా అయితే దాగుందాం. Нужно срочно вернуться в комнату. Я вижу, здесь полиция.
ఓకే నేను దొరకనైతే అనుకుంటున్నా, కానీ ఏమవుతుంది చూడాలి. డాడీకి డౌట్ వచ్చింది అనుకుంటా. ఎక్కడున్నాడు అసలు? వెళ్ళిపోయాడా డాడీ? ఓ ఎక్కడైతే లేడు. కొంచెం ఇది ఓపెన్ చేసి పడదా? చూస్తూ ఉంటాను అనమాట. ఓ డాడీ వస్తున్నాడు అనమాట. నేను ఎక్కడ ఉన్నానని నాకు అర్థమైపోయింది. నేను దిగుతున్నాను బయట. ఓ ఇప్పుడు ఎలాగైనా డాడీ దొరికినట్టే నేను. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏమైతే లేవు. పేషెంట్ అయ్యా. మళ్ళీ అయితే వచ్చిన అనమాట. ఒక్క నిమిషం ఈసారి మాత్రం దొరకకూడదు, అసలు ఎవరికి దొరకకుండా అయితే వెళ్ళాలి. డాడీ రూమ్ అయితే ఏందో ఇక్కడ, అదే ఇక్కడ చూసాం కదా, కీ పడేసినాం. ఇక్కడ కీ తీసుకున్నా. ఫ్రెండ్కి వెళ్ళిపోదాం అనమాట. ఎటువంటి చెప్పులు చేయకుండా వెళ్ళిపోదాం. ఎందుకు డాడీ ఎలా హింస పెడుతుంటారో చెప్పండి. మీకు కేసు వేస్తే వెళ్ళి. అసలు ఇందులో ఒక కీ ఉంది, అది ఎలా తీసుకుంటావో నాకు అర్థం కావట్లే. మీకు ఇక్కడ వాషింగ్ పౌడర్ ఉంది, వాషింగ్ పౌడర్ తీసుకుంటా. బ్యాటరీ ఎక్కడ పెట్టాలి నాకు నేను? ఇప్పుడు మమ్మీకి అయితే నేను కన్ఫ్యూజ్ చేయాలన్నమాట. కాలింగ్ బెల్ అయితే కొడతాను నేను వెళ్ళి. ఒక్క నిమిషం. ఓకే 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 నువ్వు వెళ్ళి మమ్మీ, నేను చూసుకుంటా మొత్తం వెళ్ళి. మమ్మీ అయితే వెళ్తుంది. ఇంకా మమ్మీ చూడాలి, అదిగో వెళ్తుంది అనమాట మమ్మీ. దొరికింది గాయస్ మమ్మీకి. అచ్చా ఫస్ట్ చిన్నసార్లు మనం మమ్మీ దొరుకుతాం, ఇది అర్థం కావట్లే నాకైతే. ఇంకా నేను బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇందాక ఇది బాత్రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టు అనుకుంటా, అందుకే మమ్మీ డౌట్ వచ్చింది. ఈసారి డౌట్ రాకుండా చూద్దాం. ఓకే 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 మమ్మీ వెళ్ళి ఇంకా మనం ఆ సైడ్ నుంచి విండో అయితే ఉంటుంది, ఆ విండో నుంచి మనం బయటకు వెళ్ళిపోదాం. అమ్మా గాయస్, అమ్మా జరండు దొరుకుందినేమో. ఒక్క నిమిషం. ఇంకా దొరికినా కూడా తెలియదు అనమాట మమ్మీకి. వచ్చిందా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. దొరికినా గాయస్, నా పని అయిపోయింది. నా పని అయిపోయింది గాయస్. నా పని అయితే అయిపోయింది, నాకు అర్థమైపోయింది. ఇక్కడ బయటికి వెళ్తే నన్ను వాళ్ళిద్దరూ కలిసి వదలరు, నాకు అర్థమైపోయింది. ఇంకా గేమ్ అయితే ఎండ్ చేసేద్దామని నేను ఎప్పుడైతే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియో కానీ మీకు నచ్చితే పక్క అయితే లైక్ చేయకుండా అయితే మాత్రం వెళ్ళిపోకండి అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు ఉంటుంది. బాయ్ బాయ్.